నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది రైతులు పట్టుపురుగుల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సాగులో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే సాంప్రదాయ పట్టుపురుగుల పెంపకం కంటే బయోవోల్టైన్ రకాన్ని సాగు చేయటం వల్ల అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పట్టుపురుగులకు ఉన్న డిమాండ్, ఎలాంటి వాతావరణంలో పట్టుపురుగుల పెంపకం చేపట్టాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో రైతులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. పట్టుపురుగుల పెంపకం నేడు లాభసాటి వ్యాపకంగా మారింది. అందుకే అధికారులు వీటిని ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి మెళకువలు పాటించడం ద్వారా లాభాలు పొందొచ్చు అనే అంశంపై కేంద్ర పట్టు పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండున్న బయోవోల్టైన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తిని పెంచడంతో పాటు మల్బరీపై చీడపీడలను అరికట్టడానికి జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం పట్టు పరిశోధన విస్తరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈ అంశాలను వివరించారు. సంప్రదాయ పట్టుపురుగుల కంటే బయోవోల్టైన్ రకం పట్టుపురుగులు సాగు చేయటం వల్ల లాభాలు అధికంగా ఉంటాయన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. దేశంలో 120 నుంచి 170 క్లస్టర్లలో బయోవోల్టైన్ రకాన్నే సాగు చేస్తున్నారు. కేంద్ర పట్టుమండలి సెరికల్చర్ డిపార్ట్మెంట్ కొత్త వంగడాలను పరిచయం చేయటం, చాకీ రేవులకు ప్రాధాన్యత ఇవ్వటంతో ఉత్పత్తి బాగా పెరిగింది. బయోవోల్టైన్ అనేది ఇంటర్నేషనల్ గ్రేడ్ సిల్క్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయటం ద్వారా ఆదాయం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే దీనిపై ధ్యాస పెంచింది పట్టు పరిశ్రమ. ఇంతకాలం పట్టు రైతులు ఎల్లో కకూన్ సాగు చేయటం ఆనవాయితీగా వస్తోంది. కానీ దానికి అంతర్జాతీయంగా మార్కెట్ పెద్దగా లేదు. పట్టు పురుగులకు వచ్చే తెగుళ్లు, వ్యాధులు, మల్బరీ తోటను ఆశించే చీడపీడల నివారణకు ఆధునిక పద్ధతులను రైతులకు వివరిస్తున్నామని సెంట్రల్ సిల్క్ బోర్డ్ జేడీ సత్యనారాయణరాజు చెప్తున్నారు. క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. బయోవోల్టైన్ పట్టు సాగులో రైతులు కొన్ని మెళకువలు పాటిస్తే నాణ్యమైన పట్టుగూళ్లు తయారవ్వటమే కాకుండా రైతుకు మంచి ధర వస్తుందని వివరిస్తున్నారు. ఈసారి శీతాకాలం అనేది రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయినాయి. అంటే రాత్రి కొన్ని ప్రాంతాలు అయితే 14-15 డిగ్రీలు నమోదు చేయటం అనేది మనం చూసిన విషయం. బట్ బయోవోల్టైన్ పట్టుపురుగులకి ఎప్పుడు కూడా 20 డిగ్రీలకి తక్కువ కాకుండా 30 డిగ్రీలకి ఎక్కువ కాకుండా ఉష్ణోగ్రత ఉండి 60% తగ్గకుండా తేమాంశం ఉన్నట్టయితే గూడు నాణ్యత కానీ, పట్టు వచ్చే దారం నాణ్యత కానీ, దిగుబడి కానీ, ఉత్పాదకత అన్నీ కూడా బాగుంటాయి. ఈ తక్కువ ఉష్ణోగ్రత వచ్చేటప్పుడు రాత్రి సమయంలో వారు తీసుకోవాల్సిన కొన్ని మెలకువలు రైతులకి ఈరోజు చెప్తాం. బయోవోల్టైన్ పట్టుగూళ్ల పెంపకంలో ప్రధానంగా ఆకు నాణ్యతంగా ఉంటుంది. కలుపు లేకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ఎరువులు వేసుకోవాలి. పట్టుపురుగులకు రోగాలు సోకకుండా పట్టుపురుగుల షెడ్లను డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. చాకీ పట్టుపురుగుల కేంద్రాల నుంచే పట్టుపురుగులను తెచ్చుకోవాలి. సొంతంగా చాకీ చేసుకుంటున్న రైతులకు దిగుబడులు, ఆదాయం వచ్చినప్పటికీ పక్కన ఉన్న షెడ్ల ద్వారా కంటామినేషన్ జరిగి చాకీ దెబ్బతింటే పంట పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి విషయాలను రైతులు దృష్టిలో ఉంచుకోవాలి. పట్టుగూళ్లు తీసుకువచ్చిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఇంక్యుబేట్ చేయాలి, 25 డిగ్రీలు ఎందుకు మెయింటైన్ చేయాలి, ఉష్ణోగ్రతలను ఏ విధంగా పెంచుకోవాలి, వీటన్నింటిపై రైతుల్లో అవగాహన పెంచుతున్నారు అధికారులు. లేటెస్ట్గా సెరీఫిట్ అని ఒకటి వచ్చింది. ఇది ఇంకా సులభ రీతిలో పట్టు రైతు డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవచ్చు. పంట ముందు, పంట తర్వాత అతను 200 లీటర్లు కేవలం తీసుకుని ఒక 200 గ్రాములు 400 గ్రాములు సెరీఫిట్ కలిపి ఒక అరగంట నానబెట్టి దాన్ని డిస్ఇన్ఫెక్షన్ ఉదయం 27 నుంచి 28 రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ఇవి చేసుకుంటూ ఉంటే డిస్ఇన్ఫెక్షన్ సామర్థ్యంగా నిర్వహిస్తే కనుక పంట ముందు, పంట తర్వాత అది ఒకటి చాలా మటుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పాల పురుగులు వచ్చినప్పుడు, పట్టు పురుగులు ముఖ్యంగా పాల పురుగులు వచ్చినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే సున్నం నీటితో డిస్ఇన్ఫెక్షన్ చెప్తాం. 200 లీటర్ల నీటికి కేవలం 600 గ్రాముల సున్నం పొడి మాత్రమే కలిపి డిస్ఇన్ఫెక్షన్ చేయడం. తూర్పుగోదావరి జిల్లాలో 1250 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. గొల్లపల్లి మండలం చేబ్రోలు గ్రామంలోనే 850 ఎకరాలు సాగులో ఉన్నాయి. సంప్రదాయ జిల్లాలైన అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ధీటుగా ఇక్కడ మల్బరీ తోటలు సాగవుతున్నాయి. ఎకరానికి రైతులు 3 లక్షల రూపాయల ఆదాయం గడిస్తున్నారు.
జిల్లాలో పండించిన పట్టుగూళ్లను రైతులు హిందూపూర్, హనుమాన్ జంక్షన్ల మార్కెట్లకు తరలిస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చేబ్రోలులోనే పట్టుగూళ్ల మార్కెట్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు. గోదావరి జిల్లాలో 1250 ఎకరాల్లో మలబరి సాగులో ఉంది. ఈ 1250 ఎకరాల్లో కూడా ఒక్క చేబ్రోలు విలేజ్లోని గొల్లప్రోలు మండలంలోనే మనకి దరిదాపున 850 ఎకరాలు మలబరి సాగులో ఉండటం గమనార్హం. మంచి లాభాలు కూడా పొందడం జరుగుతుంది. తర్వాత ఈవేళకి ఈ పండించేటువంటి గోళ్ళకి మంచి మార్కెట్ సదుపాయం కల్పించడం కోసం అని చెప్పేసి మనం ఈ చేబ్రోల్లోనే ఈ నోటిఫైడ్ కపూర్ మార్కెట్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టుపురుగుల పెంపకంలో రైతులు కొద్దిపాటి మెళకువలు పాటించి సాధారణ రకాల కంటే బయోవోల్టైన్ రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే తమ పంటకు గిట్టుబాటు ధర రావటమే కాకుండా రైతు లాభాలు ఒడిసిపట్టుకోవచ్చు. ఒకప్పుడు పాలమూరు జిల్లాకే ప్రధాన పంట అది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు మళ్లీ ప్రయోగాత్మకంగా పంట సాగు చేశాడు ఆ రైతు. కొత్త విధానాల్ని అనుసరిస్తూ అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట దిగుబడి సాధిస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆ రైతు పాటించిన విధానాలు ఏంటి తెలుసుకుందాం పదండి. మహబూబ్ నగర్ జిల్లా మిర్చిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ శర్మకు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎన్నో ఏళ్లుగా పంట సాగు చేస్తున్న శర్మకు పెట్టుబడి తప్ప పెద్దగా మిగులుబాటు ఉండటం లేదు. దీంతో విసిగి వేసారిన రైతు పెట్టుబడిని పూర్తిగా తగ్గించి నాణ్యమైన దిగుబడులు సాధించాలని నిర్ణయించుకున్నాడు. సాగు పద్ధతులను మార్చుకున్నాడు. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మూడేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు లక్ష్మణ శర్మ. మొదట శ్రీవరి సాగు విధానంలో మంచి దిగుబడులు సాధించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని పంటలపై దృష్టి సారించారు. మంచి ఫలితాలొచ్చాయి. అంతటితో ఆగలేదు. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో ప్రధానంగా పండించిన ఆముదం పంట విస్తీర్ణం వాతావరణ పరిస్థితుల వల్ల తగ్గిపోయింది. దీనికి తోడు భూమిలో పోషక విలువలు తగ్గడంతో దిగుబడులు కూడా తగ్గిపోయాయి. కానీ రైతు లక్ష్మణ శర్మ మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇదే పంట సాగు చేయాలనుకున్నారు. అధికారులను సంప్రదించారు. పాలెం క్యాస్టర్ హైబ్రిడ్ PCH 111 అనే కొత్త రకం ఆముదం విత్తనాలు తెప్పించారు. గత అక్టోబర్ మాసంలో 2.5 ఎకరాల్లో కేవలం 500 రూపాయల విత్తనాల ఖర్చుతో సాగు ప్రారంభించారు. ఇది సాగునీటి కొరత ఉన్న ప్రాంతం. ఒక్క బోరు మోటారు ద్వారా రెయిన్ గన్ సాయంతో వీలును బట్టి తడులు అందిస్తున్నారు. పంటకు తెగుళ్లు వచ్చినా రసాయనాల జోలికి వెళ్లలేదు. పశువుల ఎరువుతో వర్మీ కంపోస్టు తయారు చేసి పంటకు అందిస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరుల ద్వారా వేప కషాయం, ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకుని పంటపై పిచికారీ చేస్తున్నారు. మంచి దిగుబడి సాధిస్తున్నారు. సాధారణంగా ఆముదంలో ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ శర్మ మాత్రం 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అది కూడా నాణ్యమైన దిగుబడి. పంట చివరి దశ వరకు 20 క్వింటాళ్లకు పైనే దిగుబడి వస్తుందని అంచనా. కేవలం 500 రూపాయల విత్తన ఖర్చుతో పంట సాగు చేయటం ఆనందంగా ఉందని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. తోటి రైతులు కూడా తక్కువ నీరు ఖర్చుతో పంట సాగు చేయాలని, దానికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడవాలని సూచిస్తున్నారు. ఆముదం పంట పాలెంలో తీసుకొని వచ్చినాం సార్. మేము తీసుకొని వచ్చి ఇక్కడ చేసినాం. 2 ఎకరాల ప్లాంటేషన్ చేసినాం. ప్లాంటేషన్ చేసే ముందు మేము మంచి ఏది లేకుండా కేవలం వర్మీ కంపోస్టే చేసుకుంటూ ప్లాంటేషన్ చేసుకుంటూ ఆ తర్వాత సేంద్రియ వ్యవసాయంతో మేము జీవామృతం, ఘనజీవామృతం, వేప కషాయాలు, ఇక మిర్చి అటువంటి వ్యవసాయాలు దాంతో రసాయనాలతోటి ఆకులు, దశపత్ర కషాయం ఇటువంటి కషాయాలతోటి ఎటువంటి పురుగులు ఇంతవరకు అయితే ఎటువంటివి రాలేదు. వాళ్ళ వచ్చినా కానీ మంచి ప్రకృతిలో లభించే దశపత్ర కషాయం, ఇంకా పంచవర్ష కషాయం, ఇంకా ఘనజీవామృతం ఇటువంటివి స్ప్రే చేయడం వల్ల ఎటువంటి తెగుళ్ళు లేకుండా ఈ ఆముదం పంట మంచి స్థాయిలో నిలబడ్డది. సేంద్రియ విధానంలో పంట సాగు చేపడితే తెగుళ్లు, పురుగులు సోకే అవకాశం తక్కువ. రైతులు ఇలాంటి విధానాలు అనుసరించాలని జడ్చర్ల ఏడీఏ నిర్మల చెప్తున్నారు.
రైతు లక్ష్మణ శర్మను ఆదర్శంగా తీసుకుని మిగతా రైతులు సాగు విధానాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ రబీకి గాను వీరు క్యాస్టర్లో PCH 111 అనేటటువంటి వెరైటీ అనేది వేసుకోవడం జరిగింది. ఇది ఒక 2 ఎకరాల్లో వేసుకున్నారు. దీన్ని వీరు పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారానే వర్మీ కాంపోస్ట్ ద్వారా, అదేవిధంగా జీవామృతం, ఘనామృతం ఇవి స్ప్రే చేసుకుంటూ ఏ విధమైనటువంటి పెస్టిసైడ్ అనేది ఉపయోగించకుండా, ఏ విధమైనటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ అనేది ఉపయోగించకుండా ఇరిగేషన్ పద్ధతిలో వీళ్ళు ఈ క్యాస్టర్ అనేది పండించడం జరుగుతుంది. ప్రకృతి ఎరువులతో పండించిన ఆముదం పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని మిర్చిల్ మండల వ్యవసాయ అధికారి కృష్ణకిషోర్ చెబుతున్నారు. ఈ విధానంలో రైతులు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పంటకు మంచి ధర వస్తుందని అంటున్నారు. ఒకటి దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా దీనిలో రేట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఓవరాల్గా చాలా మంచి ఖర్చులు అనేది ఓన్లీ విత్తనానికి మాత్రమే 500 నుంచి 550 రూపాయలు మాత్రమే విత్తనానికి 2.5 ఎకరాల ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన అన్ని వర్మీ కంపోస్ట్ కానీ కంపోస్ట్ ఇవన్నీ మన దగ్గరనే ఆవుల పశువుల సంపద ఉంది కాబట్టి ఇవి అక్కడ నుంచి మనకి దొరికినవి. తర్వాత వివిధ రకాలైన దశపత్ర కషాయం లోపల ఉన్న సీతాఫలాకు కానీ, వావిలాకు కానీ, తర్వాత కానుగాకు, మోదుగాకు, ఈ ఆకులు ఏవైనా కూడా మనకు చుట్టుపక్కల మనకు విచ్చలవిడిగా ఎంత క్వాంటిటీ అయినా కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనము పెట్టాల్సిన ఎటువంటి దీనిపైన కూడా ఖర్చు అనేది అసలు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్న ఈ రైతు మిగతా రైతులకు ప్రకృతి పాఠాలను నేర్పిస్తున్నారు. సాగు విధానాలు మార్చడం ద్వారా వచ్చే లాభాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగం అంతకంతకు పెరిగిపోతున్న కారణంగా వాటి అవశేషాలు ఆహారోత్పత్తుల్లోనూ మిగిలిపోతున్నాయి. వీటిని తినడం ద్వారా జనం అనారోగ్యం పాలవుతున్నారు. ఈ కారణంగా ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. తినే ఆహారంపైన అవగాహన కలుగుతోంది. అందుకే ఆరోగ్యాన్ని పెంచే ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇన్నాళ్ళు ఎంత సంపాదిస్తున్నాం, ఎంత విలాసంగా ఉంటున్నాం, ఎంత గొప్ప పని చేస్తున్నాం అని మాత్రమే ఆలోచించేవాళ్లు. కానీ రోజులు మారాయి, దాంతోపాటు ఆలోచనలు మారుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చాలా మందిలో మొదలవుతుంది. అదేంటో అని ఆలోచించకండి, మనం రోజూ తినే ఆహారమే. అవును, ఇప్పుడు చాలా మంది ప్రజలు తమ సంపాదన, పనే కాకుండా మనం ఏం తింటున్నాం, దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలొస్తున్నాయి, ప్రమాదం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనకు సమాధానంగా హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రజలు సహజంగా పండిస్తున్న పంటలు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి వచ్చిన ఆహారాన్ని తీసుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలో చాలా చోట్ల ఆర్గానిక్ ఉత్పత్తుల కేంద్రాలు వెలిశాయి. వారాంతంలో వీటిని ఏర్పాటు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం కావాలనుకునే వారికి అన్ని రకాల ఉత్పత్తులను ఒకచోట చేర్చి విక్రయిస్తున్నారు. ఇవన్నీ కూడా సేంద్రియ విధానంలో పండించినవి. ఈ మార్కెట్లో ఇటు రైతులు, అటు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఆర్గానిక్ ఉత్పత్తులు అందిస్తున్న ప్రదేశాలు ఉన్నాయి. మనం చూస్తున్న ఈ మార్కెట్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లామాఖాన్ ఆదివారం జరిగే ఆర్గానిక్ మార్కెట్. గత 5 సంవత్సరాలుగా వినియోగదారులకు సేవలందిస్తోంది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన తినుబండారాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. స్వయంగా ఈ తరహా వ్యవసాయం చేస్తోన్న చాలా మంది రైతులు నేరుగా ఇలాంటి చోట తమ పంటను విక్రయించుకుంటున్నారు. వినియోగదారులు కూడా అన్ని రకాల ఉత్పత్తుల పట్ల ఆసక్తి కనబరుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది లామఖాన్ అని ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది మనీ బేస్డ్ కాదన్నట్టు, మాలాంటి వాళ్ళను ప్రోత్సహించడానికి సంబంధించింది. వీక్లీ వన్స్ ఉంటుంది. ఆర్గానిక్ బజార్ అంటారు, ఆదివారం అంగడి అంటారు తెలుగులో. ఓన్లీ సండేనే ఉంటుంది 10 to 2. ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మాకు చాలా ఉపయోగం అన్నట్టు. ఇప్పుడు దళార్లకు కాకుండా మేము పండించిన పంట ఇక్కడ, కాకపోతే అంత పంట ఇక్కడ అమ్మలేం కాబట్టి కొంచెం ఇలాంటి వాళ్ళకు కొంచెం గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వాలి. మేము ఎక్కువ చిరుధాన్యాలండి, రాగులు, సజ్జలు, కొర్రలు. ఇప్పుడు ఎక్కువ రైస్ తిని ఆ వైట్ రైస్ తెల్ల విషం అంటారు ఇప్పుడు. అది ఎందుకంటే డయాబెటీస్ క్రియేట్ చేస్తుంది, చాలామంది రైస్ అవాయిడ్ చేస్తున్నారు. దాని ప్లేస్లో కొర్రలు, సామలు, అరికలు ఇలాంటివి అది డైరెక్ట్ తినలేకపోతారు కాబట్టి దాంతో మేము ఫ్లేక్స్ అంటే అటుకులు, మన కార్న్ ఫ్లేక్స్ లాగా పాలలు వేసి
చేసుకునేటివి ఆ ఫ్లేక్స్ చేస్తున్నాము, నూడిల్స్ చేస్తున్నాము, దాంతోపాటు బిస్కెట్స్ చేస్తున్నాము. వాటిని ఉపయోగించి మనం ఏమేమి తింటున్నామో మనకు ఈ కాలానికి అనుగుణం తగ్గట్టు మేము అవి చేస్తున్నాము. తమ ఇంటి అవసరాలకు ఇక్కడ వస్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు చెప్తున్నది మాత్రం ఒక్కటే. ఒకప్పటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందాలంటే ఆర్గానిక్ రూపంలో లభించే ఆహారాన్ని తీసుకోవటమే పరిష్కారం అంటున్నారు. ధర ఎక్కువైనా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటి అమ్మకాలు ఏటేటా పెరుగుతున్నట్లు ఉత్పత్తిదారులు చెప్తున్నారు. కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు, గ్రాసరీ అవన్నీ కొనడానికి వచ్చాను. ఇలా మంచి పదార్థంతో తయారు చేసినది మనం తింటే ఆరోగ్యం పెరిగిపోతుంది. అండ్ అది మాత్రం కాదు, మనం అనుకుంటాము ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ హెల్త్. అలా కాకుండా మన బ్రెయిన్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నిటి కూడా ఆహారం చాలా ముఖ్యమైనది. సో ఇలాంటి వస్తువులు ఇక్కడ ప్యూర్ మనకు దొరుకుతుంది ఇక్కడ. సో ప్రతి సండే ఇక్కడ వచ్చి నేను కొనుక్కుంటాను. In this century, the biggest disease is cancer. So to avoid cancer, the best thing is to avoid pesticide and all those things. So that's why we come here, and they sell only seasonal vegetables. So जो भी सीजन में मिलता है ना वही అదే దొరుకుతుంది ఇక్కడ. సో నో కోల్డ్ స్టోరేజ్, నో పెస్టిసైడ్, నో ప్రిజర్వేటివ్స్, ఆల్ ఫ్రీ ఆఫ్ ఆల్ ద కెమికల్స్. సో దట్స్ వై వీ కమ్ హియర్. వీ బేసిక్లీ బై ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆయిల్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, ఆల్ దిస్ థింగ్స్, గ్రెయిన్స్. ఒక 3 సంవత్సరాల క్రితం చూసుకుంటే మేము కస్టమర్ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఆర్గానిక్ వెజిటబుల్ కొంటున్నారు. నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మా కష్టానికి మా ప్రతిఫలం ఇప్పుడు మాకు దొరుకుతుందని అనిపిస్తుంది. చాలామంది రైతులు రావాలి. ఇప్పుడు ఉన్న రైతుల కంటే ఇంకా అసలు 1% రైతులు కూడా ఇప్పుడు ఫార్మింగ్ చేయట్లేదు. ఇప్పుడున్న రైతులకి ఎక్కువ 50% కంటే దాటితే మనకు కెమికల్ ఫ్రీ స్టేట్ అయ్యే అవకాశం ఉంటుంది మేబీ. ఇప్పుడు నేను జైరాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, శంషాబాద్ నుంచి, షాద్ నగర్ నుంచి, ములుగు నుంచి, జనగామ దగ్గర నుంచి కూడా మాకు వెజిటేబుల్స్ వస్తున్నాయి. మీరు హైదరాబాద్లో ఉంటూ సేంద్రియ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలంటే లామాఖాన్ బాట పట్టండి. విద్యుత్ సమస్య రైతులకు కోలుకోలేని దెబ్బగా మారుతుంది. రైతుల పంట పొలాలకు నీరందక దిగుబడి తగ్గిపోతోంది. ఉన్న వనరులను ఉపయోగించి ఈ సమస్యను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తెస్తున్నాయి. సోలార్ ద్వారా సమస్యను అధిగమించేలా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేలా చేస్తున్నాయి. సోలార్ విద్యుత్ ప్రయోజనాలు తెలుసుకున్న రైతులు సోలార్ పవర్ సూపర్ పవర్ అని చెబుతున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర దిగుబడి తక్కువ ఉండటానికి విద్యుత్ సరఫరా కూడా కారణమే. అవసరమైన సమయంలో విద్యుత్ అందక ఆశించిన స్థాయిలో దిగుబడులు రావటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు సోలార్ విద్యుత్ వాడకమే పరిష్కారం అంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ విద్యుత్తును రైతుల దగ్గరకు చేరుస్తోంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రయోజనాలు వివరిస్తోంది. దీన్ని ఉపయోగించుకోవటం వల్ల సాధారణ విద్యుత్ వాడకానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే 50% సబ్సిడీ ఇస్తోంది. దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగించుకునే ప్రక్రియలో కృష్ణా జిల్లా ముందంజలో నిలుస్తోందని అంటున్నారు జిల్లా అధికారులు. ఈ క్రమంలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకున్న ఓ రైతు పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. సోలార్ విద్యుత్తో ఉన్న ప్రయోజనాలను వివరించారు. డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ఆర్ఈ క్యాప్ కావచ్చు, వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో వెళ్ళి ఇది ఒక కొత్త పద్ధతి, దీనిలో దాదాపు 3,69,000 ఖర్చున్నాయి. దానిలో 55,000 మాత్రమే రైతు ఇవ్వాలి. మిగిలిన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో చేయడం జరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెట్వర్క్ లేని చోట్లలో, అంటే పవర్ సప్లై నెట్వర్క్ లేని చోట్లలో ఇమీడియట్గా వెంటనే ఇది అమలు చేయొచ్చు. అదేవిధంగా ఖర్చులు, ఇతర ఖర్చులు అది రైతు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏమీ లేదు. ఇదన్నీ కాకుండా మనకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్నమాట పూర్తి స్థాయిలో. ఇప్పుడు చాలా గొప్ప విషయం, ఈ దేశంలో 678 జిల్లాలు ఉన్నాయి. ఈ 678 జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా, అంటే ఈ సోలార్ పంప్ సెట్ అమర్చిన మ్యాక్సిమం అమర్చినటువంటి జిల్లా మన కృష్ణా జిల్లా. దానికి గుర్తింపు వచ్చింది.
విద్యుత్ సరఫరాలో ఉన్న ఇబ్బందులను అధిగమించాలంటే సోలార్ విద్యుత్ వాడకమే పరిష్కారమని అంటున్నారు అధికారులు. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న చోట 3 పంటలు తీయటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సోలార్ విద్యుత్ పలకల ఏర్పాటు కూడా పెద్ద కష్టమేం కాదు. కేవలం 200 గజాల్లోనే 6 హార్స్ పవర్ గల ప్లేట్స్ను అమర్చుకోవచ్చు. వీటిని ఒకసారి అమరిస్తే చాలు 25 ఏళ్ల పాటు పనిచేస్తాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోలార్ విద్యుత్ ఉపయోగించుకోవచ్చు. వేలాది రూపాయలు ఖర్చు చేసేవారు ఆయిల్కు, కానీ ఇప్పుడు అసలు ఖర్చే లేదు. అట్లాంటి పరిస్థితిలో అందరూ రైతులకు పెట్టుబడి అనేది చాలా తగ్గించి దిగుబడి ఎక్కువ చేసినటువంటి పద్ధతి ఇది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో దీనికి ప్రోత్సాహం ఇస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క పద్ధతికి వెళ్ళాలని కోరుతున్నాము. కృష్ణా జిల్లాలో కొంతమంది రైతులు వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నారు. వీరిని చూసి తాము కూడా సోలార్ విద్యుత్ వినియోగించుకుంటామని మరికొంతమంది ఉత్సాహం చూపుతున్నారు. నెట్ మీటరింగ్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును వాడుకోవచ్చు. ఆకాశం మేఘావృతమైనప్పుడు సౌరశక్తి సరిపోని సమయంలో గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకుని వాడుకోవచ్చు. బలమైన గాలులు వీచినప్పుడు సోలార్ ప్లేట్స్ విరిగిపోతున్నాయి. ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని రైతులు కోరుతున్నారు. అంతకుముందేమో ఆయిల్ పంపుతో పెట్టేవాళ్ళం. అది గంటకి ఆయిల్ పోను వాళ్ళకి ఆయిల్ మంద పోసుకుని 50 రూపాయలు 40 రూపాయలు అది ఇచ్చేవాళ్ళం. అదంతా ఖర్చు ఎక్కువ కనిపించేది. ఇప్పుడేమో ఖర్చు లేకుండా మనకి సోలార్ పంప్ వచ్చిన తర్వాత తక్కువ ఖర్చు అనేది లేకుండానే పని అవుతుంది. ఈ పవర్ కంటే ఇది బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సోలార్కి వెళ్ళాము. సోలార్ వాళ్ళు వాళ్ళ సబ్సిడీతో పోను మనకి ఒక 50,000 వరకే ఖర్చు అవుతుందండి. మిగతాదంతా సబ్సిడీ కింద వస్తుంది, సబ్సిడీ రూపేనా. ఇది వచ్చిన తర్వాత రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. వాటర్ కూడా బాగానే వస్తుంది. దీంతో ఉపయోగాలు ఏంటంటే మనం ఇంటి దగ్గర ఉండి కూడా సెల్ ఫోన్లతో కూడా మనం ఆపరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అందుకని టైం ప్రకారం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయకుండా సరిపోతుంది అన్నమాట. అది తర్వాత కాకపోతే ఒకటే ఇబ్బంది ఉంది, థెఫ్ట్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ప్లేట్లు. మొత్తంగా కృష్ణా జిల్లాలో సోలార్ పవర్ రైతులకు వరంగా మారింది. ఇలాంటి ప్రయోజనాలతో వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకకుండా వాటి ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల భూమి వేడెక్కటం తగ్గి భూమి ఉన్న నీటి వనరులు తరిగిపోయే అవకాశం తగ్గుతుంది. మంచి ఫలితాలు వస్తున్న కారణంగా రానున్న రోజుల్లో సోలార్ వినియోగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో అందరూ రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ఏపీ ప్రభుత్వం యత్నిస్తోంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.